మోదీ కేసీఆర్ జగన్ కుట్రల కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారని మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. జగన్ కు ఉన్నంత పదవి, డబ్బు వ్యామోహం దేశవ్యాప్తంగా మరే ఇతర రాజకీయ నాయకుడికి లేదని మంత్రి నక్క ఆనంద్ బాబు దుయ్యబట్టారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి వారు ఓర్వలేకపోతున్నారని యనమల విమర్శించారు. ఈనాడు తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేనటువంటి శక్తి లేనటువంటి వాళ్ళందరూ కూడా ఒక కుట్రల కూటమిగా ఏర్పడి తెలుగుదేశం పార్టీని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కుట్రల కూటమిలో భాగస్వాములు మోడీ గారి నాయకత్వంలో టీఆర్ఎస్, జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఒక క్రిమినల్ చరిత్ర కలిగినటువంటి నాయకుడు, క్రిమినల్ కుటుంబం నుంచి వచ్చినటువంటి నాయకుడు. ఇతను ఒక్కడో కూడా తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేడనేటువంటి ఒక ఆలోచనతోటి ఇతను టీఆర్ఎస్ తోటి చేతులు కలిపి మోడీ సహకారం తీసుకుని ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకి ఆటంకం కలిగించడమే కాకుండా ఆర్థికపరమైనటువంటి సహాయం కేంద్రం నుంచి ఏమీ రాకుండా అడ్డుపడే వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి ప్రథముడు. దానికి దోహదం చేస్తున్నటువంటి మోడీ గారు. అక్కడ టీఆర్ఎస్ మనం జరుగుతున్నటువంటి వెల్ఫేరు, జరుగుతున్నటువంటి అభివృద్ధికి జరగకుండా చూడటానికి వీళ్ళ ముగ్గురు కూడా ఒక కూటమిగా ఏర్పడి కుట్రలు చేస్తూ ఉన్నారు. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్కి మరింత అన్యాయం చేయాలనేటువంటి దుర్బుద్ధితోటి ఈ కూటమి ఉంది. అందుకనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడు ఏం చేయలేడు కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ని టీఆర్ఎస్కి మార్టిగేజ్ చేయాలనేటువంటి కార్యక్రమంలో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీకి ఎవరు ఎన్ని చేసినప్పుడు కూడా భయపడే ప్రసక్తి లేదు. తెలుగుదేశం పార్టీ యొక్క సైకిల్ చక్రాలను ఎవరు కూడా ఆపలేరు. ఇవి రథచక్రాలు లాంటివి. అంటే ఆయన పార్లమెంట్ మెంబర్గా ఉన్నాడు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. తండ్రి అధికారంలో ఉండగా దాదాపు 1,00,000 కోట్ల పైన సంపాదించినటువంటి వ్యక్తి. ఈ దుష్టత్రయం ఏదైతే ఉందో ఒక కక్షభూని ప్రవర్తిస్తూ ఉన్నట్టుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద. ఈ రాష్ట్రంలో వాళ్ళకి అధికారం అధికారం ఎండమావిలా కనపడతా ఉంది. వచ్చే సూచనలు కనపడట్లా. ఎందుకంటే 180% పైన ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా విధానం వల్ల అందిస్తున్నటువంటి పథకాలు, అమలవుతున్నటువంటి పథకాలు కానీ, జరుగుతున్న అభివృద్ధి కానీ పట్ల ప్రజల సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో రోజు కుట్రలు, కుతంత్రాలు అమలు చేసే విధానంలో వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. మొట్టమొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ఇవాళ ప్రధానంగా కులాలను తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో బోయల్ని రెచ్చగొట్టి గొడవలు సృష్టించడానికి ట్రై చేశారు. అదేవిధంగా తునిలో రైళ్లు తగలబెట్టి కాపులు ఇష్యూ తీసుకొచ్చారు. ఆ తర్వాత కాపులకి, బీసీలకి గొడవలు పెట్టాలని చూశారు. 3 నెలల క్రితం చింతమనేని ఏదో మాట్లాడితే దాన్ని ఇవాళ వీడియో కట్టింగులు మార్చి మళ్ళీ ఇవాళ దళితులను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రోజున పారిశ్రామికవేత్తలను సిఐఏ సమ్మిట్స్ జరిపి విశాఖపట్నం తీసుకొచ్చి పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం పోయి వచ్చే పారిశ్రామికవేత్తల్ని భయభ్రాంతులు గురి చేయడానికి గతంలో ఏ విధంగా ప్రవర్తించాడో చూశారు. ఇవన్నీ ఒక పక్క. అధికారులను బ్లాక్మెయిల్ చేయటం, బెదిరించడం. ఒక రైతు చనిపోతే రైతు ఆత్మహత్య అని చెప్పకుండా బీసీ రైతు అని మళ్ళీ బీసీని రెచ్చగొట్టే విధానం. ఇవాళ అక్కడ పోలీసులే చంపారని చెప్పి పోలీసులను బ్లాక్మెయిల్ చేయటం. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ గమనిస్తూ జాగ్రత్తగా మసులుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.